వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా చేసుకుంటారో చూద్దాం. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా. కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ములక్కాడలు, ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, సొరకాయ, చింతపండు పులుసు. చింతపండు ముందలుగా నానబెట్టుకోవాలి. నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మనం కందిపప్పు ఉడకబెట్టుకుందాం. 1 కప్పు కందిపప్పు తీసుకుందాం. ఇప్పుడు మనం కందిపప్పు 1 కప్పు కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ పడతాయి. నేను మామూలుగా సుమారుగా పోసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని దీని మీద నేను కందిపప్పు ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ స్టవ్ పైన ముక్కలు ఉడకబెట్టుకుందాం. దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ములక్కాడలు, ఉల్లిపాయలు, సొరకాయ, క్యారెట్, టమాటో, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుందాం. దీనికి కావాల్సిన నీళ్ళు నేను పోసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా, మనం కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు వేసుకుందాం. వేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు విజిల్స్ వస్తున్నాయి కదా పప్పు, ఇది ఎంతవరకు అయిందో ఒకసారి చూద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇది కూడా దగ్గర పడిందండి. సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఒక 1 మినిట్. ముక్కలు కూడా ఇవి ఉడకటానికి దగ్గర పడ్డాయి. కొంతసేపు ఉండనిద్దాం. ఈ లోపల మనకు పప్పు కూడా ఆరిపోయి దీనిలో వేసేసుకోవచ్చు. పోయింది కదా, సిమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఈ లోపల ఇది ఆరే లోపల ఇది కూడా ఉడికిపోయింది. ఆల్రెడీ ఉడకొచ్చింది. ఇంకొంచెం ఉడికితే సరిపోయింది. ఎలాగో మనం పప్పు వేసాక మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలి కదా పప్పుతో పాటు. విజిల్ కూడా ఆరిపోయిందండి. ఇప్పుడు మనం పప్పు తీసుకొని చూద్దాం. ఈ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. దీన్ని కొంచెం మనం సిమ్లో పెట్టుకుందాం. దీన్ని మనం మెత్తగా నలుపుకుందాము. బాగా మెత్తగా చేసుకోవాలి. ఇది కొంచెం ఆరాలి. పప్పు వేడిగా ఉంది. ఈ లోపల మనం దీనిలో చింతపండు పోసుకుందాం. చింతపండు నీళ్ళు పోసుకుందాం. సరిపడా పులుపునే పోసుకోవాలి. చింతపండు రసంతో కాసేపు ఉడికిద్దాం. లోపల దీన్ని మనం కొంచెం మెత్తగా చేసుకుందాం.
ఇప్పుడు మనం పప్పు వేసుకుందాము. దీన్ని నేను మెత్తగా చేసాను. కొంచెం దీంట్లో వాటర్ పోసుకొని మనం ఇందాక సిమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హైలో పెట్టుకుందాం. మనం ఇందాక 1 టేబుల్ స్పూనే ఉప్పు వేసుకున్నాం కదా, అది ముక్కలకి పడతాకి ఇప్పుడు మనం కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం. కారం 2 టేబుల్ స్పూన్లు. ధనియాల పొడి, పప్పుల పొడి అండి. ఇది సాంబార్ పొడి కూడా అంటారు. అది మనం ఇంట్లోనే రెడీ చేసి ఒకసారి కలుపుకుందాం. కొంచెం వాటర్ కూడా పోసుకుందాము. మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం. పప్పు వేసాం కదా, కాసేపు ఉడకాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ మనం ఉడికించుకుందాం పప్పుతో. మనం ఇప్పుడు ఇది ఉడికిందా లేదా చూద్దాము. పప్పు వేసాక మూత పెట్టాం కదా, నీళ్ళు పోసుకొని ఉడికింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం తిరగమూత పెట్టుకుందాము ఒక 2 మినిట్స్. కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు దంచుకుందాం. లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఒక 4-5 రెబ్బలు తీసుకోండి. నూనె కూడా కాగింది. మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుందాము, చిటికెడు. ఇప్పుడు ఇది దీనిలో వేసేసుకుందాం.
మనం తిరగమూత వేసుకున్నాం కదా, ఒక నిమిషం ఉండి ఇంకా కట్టేసుకుందాం. ఆ తిరగమూతదని మొత్తం దానికి పట్టాలి, అందుకని మనం 2 minutes రెడీ అయిపోయిందండి పప్పుచారు ఆంధ్ర స్టైల్లో. చూసారు కదా. మళ్ళీ రేపు ఇంకొక ఐటెంతో మళ్ళీ కలుద్దాం.